వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025కు సంబంధించి కరెంట్ అఫైర్స్ రోజు ఒక 15 క్వశ్చన్స్ చేస్తూ ఉన్నాం కదా. ఈరోజు పార్ట్ 3 అనమాట. 31 నుంచి 45 క్వశ్చన్లు, 45 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అందరూ కూడా లాస్ట్ వరకు మీరు క్లాస్ ఫాలో అయ్యి లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ఓకేనా? క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 31. 100 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 400 కిలోమీటర్ల పొడవుతో 5 కిలోమీటర్ల వెడల్పుతో చైనా దేశం ఏ ఎడారిలో సోలార్ గ్రేట్ వాల్ పేరుతో 2039 నాటికి పూర్తి చేయాలని ఓకేనా నిర్మిస్తున్నది? ఓకేనా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఎందుకంటే ఏకంగా 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అన్నమాట. 400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు అన్నమాట. ఏ దేశం అంటే చైనా. ఏ ఎడారిలో అని అడుగుతున్నాడు క్వశ్చన్. కుబుకి ఎడారిలో. కుబుకి ఎడారి అనమాట. ఇక్కడ కుబుకి ఎడారి ఇప్పుడు వార్తల్లో ఉంది. ఈ సోలార్ ప్రాజెక్ట్ ఏమని పేరు పెట్టారంటే కనుక సోలార్ గ్రేట్ వాల్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సోలార్ గ్రేట్ వాల్ ఏ దేశంలో? చైనా దేశంలో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 32, క్వశ్చన్ నెంబర్ 32. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన వివరాల మేరకు 2024 సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో 800 మంది మహిళలు పోటీ చేయగా ఎంతమంది గెలిచారు? చూడండి, 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఎంతమంది అంటే, పోటీ చేసిన వారు 800 మంది మహిళలు, గెలిచిన వారు 74 మంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి. 2019లో అయితే కనుక 78 మంది ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచినప్పుడు అప్పుడు 78 మందితో ఆ లోక్సభ ఏర్పడింది అనమాట మహిళలకు సంబంధించి. ఇప్పుడు ఎంతమంది మహిళలు లోక్సభలో ఉన్నారంటే 74 అని గుర్తుపెట్టుకోవాలి. 74 మంది మహిళలు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. క్వశ్చన్ నెంబర్ 33. రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేసే ఆధునాతన ద్రవరూప హైడ్రోజెల్ను ఏ ఐఐటి పరిశోధకులు రూపొందించారు? చూడండి, రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేసేటువంటి ఆధునాతన ద్రవరూప హైడ్రోజెల్ అనమాట. హైడ్రోజెల్ను ఏ ఐఐటి పరిశోధకులు రూపొందించారు అంటే ఇక్కడ ఆన్సర్ ఐఐటి గౌహతి. చూడండి, ఆన్సర్ కూడా అండర్లైన్ చేసి ఉంది ఆల్రెడీ మీకు. ఐఐటి గౌహతి. ఐఐటీలో మనకి అడుగుతారు కాబట్టి ఐఐటి గౌహతి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. బంగబంధు షేక్ ముజబుర్ రెహమాన్ ఉన్న జాతిపిత అనే బిరుదు ఏ దేశ పాఠ్యపుస్తకాల చరిత్ర నుంచి తొలగించారు? చూడండి, బంగబంధు అని పిలుస్తారనమాట బంగ్లాదేశ్లో. ఎవరంటే షేక్ ముజబుర్ రెహమాన్ను. ఆయనే ఈ బంగ్లాదేశ్ జాతిపిత అనమాట. ఆ దేశ పాఠ్యపుస్తకాల్లో ఇంతవరకు జాతిపిత ముజబుర్ రెహమాన్ అని రాయబడి ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఆ దేశ చరిత్ర పుస్తకాల నుంచి ఆ జాతిపిత అనే పదాన్ని తొలగించారనమాట. షేక్ ముజబుర్ రెహమాన్కున్న జాతిపిత అనే పదాన్ని తొలగించారు. కారణం మనందరికీ తెలుసు. షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రిగా ఉండేవారు. అక్కడ ఏర్పడినటువంటి అంతర్గత కలహాల కారణం చేత ఆమె ఆ దేశాన్ని వదిలి మన దేశానికి వచ్చేయడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత అక్కడ తాత్కాలికంగా యూనస్ అనేటువంటి వ్యక్తిని నియమించారు. అక్కడ యూనస్ అనే వ్యక్తి ఉన్నారనమాట అక్కడ. ఆ క్రమంలో షేక్ హసీనా తండ్రే కదా ముజబుర్ రెహమాన్. బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పుకునే షేక్ ముజబుర్ రెహమాన్ కూతురి అనమాట షేక్ హసీనా. కాబట్టి ఆ యూనస్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే కనుక ఆ దేశ చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఆ జాతిపిత అనేటువంటి పదాన్ని తొలగించడం జరిగిందనమాట. 1971లో మనకు బంగ్లాదేశ్ ఏర్పాటు కావడం జరిగింది. 1971లో ఏర్పడింది కదా బంగ్లాదేశ్, అందరికీ తెలుసు ఈ విషయం. ఓకే, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 35. క్రింది వాణిలో సరికానిదేది? చూడండి, క్రింది వాణిలో సరికాని చూద్దాం ఒక్కొక్కటి. 2025ను రక్షణ శాఖ రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించినది. ఇది కరెక్ట్ అనమాట. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా 2025ను ప్రకటించాడనమాట. సరే, సెకండ్ చూద్దాం. 2035 నాటికి భారతదేశం అంతరిక్షంలో సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మించాలని భావించినది. ఇది కరెక్టే. 2035 నాటికి మన దేశ ఇస్రో ఏం చేయాలని భావించిందంటే
స్వయంగా సొంతంగా ఒక అంతరిక్ష స్టేషన్ను, దాని పేరు వచ్చేసి భారతీయ అంతరిక్ష స్టేషన్ BIS అన్నమాట. కాబట్టి ఇది కరెక్టే. సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి 2035 నాటికి. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 2040 నాటికి భారతదేశం స్వయంగా చంద్రునిపైకి మానవులను పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది కరెక్టే. 2040 నాటికి భారతదేశం భారతీయ వ్యోమగాములను చంద్రునిపైకి పంపించాలని భావిస్తూ ఉందన్నమాట. దాన్ని లక్ష్యంగా పెట్టుకుందనమాట. కాబట్టి 2040కి చంద్రునిపైన అడుగు పెట్టాలని లక్ష్యం. ఇది కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ ఆటోమేటిక్గా రాంగ్ అయి ఉంటుంది. చూద్దాం, అది కూడా చదువుదాం ఒకసారి. 2025 జనవరి నెలలో 100వ రాకెట్ GSLV F-18 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇక్కడ GSLV F-18 అనేది రాంగ్ అనమాట. GSLV F-15 అనేటువంటిది రాకెట్ పేరు. ఇక జనవరి నెలలో 100వ రాకెట్ ప్రయోగం జరుగుతూ ఉంది. అది రాకెట్ పేరు వచ్చేసి GSLV F-15 అనమాట. F-18 అనేది రాంగ్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అనమాట ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 36. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన 337 టన్నుల వ్యర్థాలను దహనం చేసుకోవచ్చని కోర్టు తీర్పు ఇవ్వగా ఆ వ్యర్థాలను పీతంపూర్ పారిశ్రామిక వాడలో దహనం చేయాలని నిర్ణయించగా ఆ ప్రాంత ప్రజలు దేనిని ఆపాలని పెద్ద పోరాటాలు చేస్తుండగా ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? చూడండి, పీతంపూర్ పారిశ్రామిక వాడ ఇప్పుడు వార్తల్లో ఉందన్నమాట. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? పీతంపూర్ ఒక పారిశ్రామిక వాడ అంటే మధ్యప్రదేశ్. ఇక్కడ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైనటువంటి వ్యర్థాలను దహనం చేయాలని చూస్తూ ఉండగా అక్కడి ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారనమాట. ఏకంగా ఇద్దరు అక్కడ ఆత్మాహుతి కూడా చేసుకున్నారనమాట. ఎన్ని టన్నులు అంటే 337 టన్నుల వ్యర్థాలను దహనం చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం మధ్యప్రదేశ్, పీతంపూర్ పారిశ్రామిక వాడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. భారతీయ సైన్యం ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏ దేశ సరిహద్దులో లడాఖ్లోని సరస్సు వద్ద ఆవిష్కరించారు? చూడండి, భారతదేశ సైన్యం ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏ దేశ సరిహద్దుల్లో లడాఖ్లోని సరస్సు వద్ద ఆవిష్కరించారంటే సరస్సు ప్యాంగ్యాంగ్ అనమాట. ఛత్రపతి శివాజీ అంటే చాలా ధైర్యవంతుడు. కాబట్టి సైన్యానికి ధైర్యం ఇలా చేకూర్చడానికి ఒక గొప్ప వీరుడి యొక్క విగ్రహం ఉండాలి. అందుకే దేశ సరిహద్దులో ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 38. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదికను డీజీపీ ద్వారకా తిరుమలరావు విడుదల చేయగా దీని ప్రకారం 2024లో సైబర్ నేరగాళ్ళు కొల్లగొట్టిన సొమ్ము ఎంత? సో సైబర్ నేరగాళ్ళు కొల్లగొట్టిన సొమ్ము ఎంత అంటే కనుక 1229 కోట్లు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక రిలీజ్ చేశారనమాట డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఆ ద్వారకా తిరుమలరావు వెల్లడించిన వివరాలు అనమాట. 2024లో సైబర్ నేరగాళ్ళు ఎంత సొమ్మును కొల్లగొట్టారు? 1229 కోట్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. భారతదేశంలోని అతిపెద్ద రిఫైనరీ గుజరాత్లోని రిలయన్స్ జామ్నగర్ ఏర్పడి ఎన్ని ఏళ్ళు పూర్తయినది? చూడండి, భారతదేశంలో అతిపెద్ద రిఫైనరీ ఏదంటే కనుక మనకి జామ్నగర్ రిఫైనరీ అనమాట. రిలయన్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు దాన్ని గుజరాత్లో. దాని యొక్క నిర్మాణం ప్రారంభమై ఏకంగా 75 ఏళ్ళు అయిందనమాట. 75 ఏళ్ళు కంప్లీట్ అయిందనమాట. 75 ఏళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. 2025 జనవరి నెలలో భారత ప్రభుత్వం ఇచ్చే క్రీడా పురస్కారాల్లో శిష్యులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డులను ఎంతమందికి అందజేశారు? చూడండి, అర్జున అవార్డు అనగానే భారతదేశంలో క్రీడారంగంలో శిష్యులకు అందజేస్తారనమాట. దీనిని 32 మందికి అందజేశారు. ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాలు అయితే కనుక 4కి అందజేశారు. ద్రోణాచార్య పురస్కారం అయితే 3కి అందజేశారు. అర్జున అవార్డు అయితే 32 మందికి అందజేశారు. ద్రోణాచార్య అంటే గురువులకు ఇస్తారనమాట. అన్నిటికంటే క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం ధ్యాన్చంద్ ఖేల్రత్న, అది 4కి ఇచ్చారనమాట. 4. ఆ 4 ఎవరంటే కనుక ఒకరు దొమ్మరాజు గుకేష్, ఒకరు షూటర్ మను బాకర్ ఒకరు, అదేవిధంగా మరొకరు ప్రవీణ్ కుమార్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ అనమాట. ఇట్లా 4 ఉన్నారనమాట. ఏది ధ్యాన్చంద్ ఖేల్రత్న. 32 మంది అర్జున పురస్కారాలు మనం చూసుకోవాల్సిందే ఖచ్చితంగా, అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఇది వరకు బీహార్ గవర్నర్గా ఉన్న రాజేంద్ర అర్లేకర్ ప్రస్తుతం
2025 జనవరి నెలలో ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు అని అడుగుతున్నారు. బీహార్ గవర్నర్గా ఉండేవాడు అనమాట రాజేంద్ర అన్లేకర్ గవర్నర్గా. ఇప్పుడు ఆయన కేరళ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. అదే కేరళలో ఉన్న గవర్నర్ అరీఫ్ అహ్మద్ ఖాన్. ఈ కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ఏమో బీహార్ రాష్ట్ర గవర్నర్గా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇద్దరు కూడా తారుమారయ్యారనమాట. బీహార్ రాష్ట్ర గవర్నర్ కేరళకు వచ్చారు, కేరళ రాష్ట్ర గవర్నరు బీహార్కు వెళ్ళడం జరిగింది. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 41. నెక్స్ట్ 42, క్వశ్చన్ నెంబర్ 42. భారత్లో జన్మించిన తొలి బీటా బేబీ పేరేమిటి? చూడండి, భారతదేశంలో మొట్టమొదటి బీటా బేబీ ఫ్రాంకీ అనమాట. ఫ్రాంకీ. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాంకీ అని. మిజోరాంకు చెందినటువంటి బేబీ అనమాట ఈ ఫ్రాంకీ. 2025 నుంచి 2039 వరకు పుట్టేటువంటి బేబీలను బీటా జనరేషన్ బేబీస్ అంటారనమాట. 2010 నుంచి 2024 వరకు, గతంలో 2010 నుంచి 2024 వరకు పుట్టిన బేబీలందరినీ కూడా ఆల్ఫా జనరేషన్ బేబీస్ అంటారు. ఆల్ఫా. ఇప్పుడు బీటా జనరేషన్ బేబీ అనమాట. 2025 జనవరి 1న జన్మించడం జరిగిందనమాట ఫ్రాంకీ. మొట్టమొదటి బేబీ అనమాట, బీటా జనరేషన్ బేబీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. అమెరికా ప్రతినిధుల సభకి 6 మంది భారతీయులు ఎన్నికగా క్రింది వారిలో కాని వారెవరు? ఆప్షన్ 1 అమీబేరా, రాధాకృష్ణమూర్తి, వీళ్ళిద్దరు కూడా మన భారతీయులు ఎన్నికయ్యారనమాట. నెక్స్ట్ ఆప్షన్ 2 రో ఖన్నా, ప్రమీలా జైపాల్, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. రో ఖన్నా, ప్రమీలా జైపాల్. ఆప్షన్ 3 విజయీ మహిదార్ రోపా, వీళ్ళిద్దరు లేరనమాట, వీళ్ళిద్దరు కాదు. ఆప్షన్ 4 సుహాస్ సుబ్రహ్మణ్యం తానేదార్, వీళ్ళిద్దరు కూడా ఎన్నికయ్యారు. కాబట్టి అమెరికా ప్రతినిధుల సభకి 6 మంది భారతీయులు ఎన్నికయ్యారనమాట. వాళ్ళ పేర్లు మీరు నోట్ చేసుకోవాలి, బాగా ఇంపార్టెంట్. అమీబేరా, రాధాకృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జైపాల్, సుహాస్ సుబ్రహ్మణ్యం తానేదార్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూద్దాం. ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పుస్తకాన్ని ఆవిష్కరించారు? చూడండి, ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశం ఎక్కడ జరిగాయి అంటే కనుక హైదరాబాదులో. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదనం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారన్నమాట రేవంత్ రెడ్డి గారు. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇవాళకి. మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? చూడండి, మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే ఆన్సర్ దక్షిణ కొరియా అనమాట. దక్షిణ కొరియా. కానీ ఇవి అనమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ రోజు ఒక 15 క్వశ్చన్స్ మీకు చేయడం జరుగుతుంది. ఓకే, మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నా. మీకు గన ఇవి ఇంట్రెస్టా లేదా మాకు తెలియాలి కదా. కాబట్టి కామెంట్ బాక్స్లో ఇది చేయాలన్నా వద్దా, మీకు అవసరమా కాదా అనేటువంటిది మీరు ఓకేనా కామెంట్ చేయండి అందరూ కూడా. ఓకేనా, మీరు ఓకే అంటే కనుక రోజు చేయడం జరుగుతుంది, లేకుంటే స్టాప్ చేద్దాం. మీకోసమే కదా క్లాసులు చేయాల్సింది. కాబట్టి ఓకే అన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయండి. ఓకే, రోజు 15 క్వశ్చన్స్ అంటే దాదాపు ప్రతి మంత్ ఒక 450 క్వశ్చన్స్ వస్తాయి కరెంట్ అఫైర్సే. అంటే మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి అందరూ ఫాలో కండి దయచేసి. ఓకేనా, చూద్దాం.